హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి నా శ్రావణ శుక్రవారం కోసం షాపింగ్ అనమాట. మేము బందర్ రోడ్లో ఉన్న లక్కీ షోరూమ్కి వెళ్ళామండి. లక్కీ షాపింగ్ మాల్. ఇక్కడ దాదాపు నేను ఇది పెట్టిన కాడ నుంచి, అంటే లక్కీ షోరూమ్ పెట్టిన కాడ నుంచి ఇక్కడే బట్టలు అనేది తీసుకుంటున్నానండి. అంటే చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటున్నాయి. క్వాలిటీ బాగుంది, ప్రైజ్ కూడా అన్నీ అండి. అంటే తక్కువ నుంచి ఎక్కువ దాకా అన్ని వెరైటీలు ఉన్నాయన్నమాట. అంటే మనం ఇంత అమౌంట్లో తీసుకోవాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా దీనికి వెళ్ళొచ్చు అనిపించింది. ఇంకోటి వచ్చేసి, నేను అంటే షాపింగ్ అన్నీ చేస్తూ ఉంటాము. నాకు ఇక్కడ కొంచెం నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ అనిపించినాయి. ఇంకోటి క్వాలిటీ అండి. తక్కువ రేటు పెట్టినా సరే కొంచెం క్వాలిటీ అనేది బాగుంది అనిపించింది. అందుకని ఇక్కడ తీసుకుంటున్నాము. మేము మా మరిది పెళ్ళప్పుడు కూడా పెళ్లి షాపింగ్ కూడా ఇక్కడే చేశాను నేను. నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. బ్లౌజ్ పీసెస్ కావచ్చు, అన్నీ అనమాట. అన్నీ ఒక దగ్గరే మనం తీసేసుకోవచ్చు. రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయన్నమాట. అసలు జనాలు ఉన్నారండి, అబ్బా. లక్కీ షాపింగ్ మాల్ నుంచి వచ్చిన తర్వాత నేను ఏమేమి తీసుకున్నాను అనేది కూడా మీకు ఈ వీడియోలో యాడ్ చేస్తాను. షాపింగ్ వ్లాగ్తో వచ్చేసాను అనమాట. శ్రావణ మాసం అంటేనే షాపింగ్ కదా, అలానే నేను అంటే ఎక్కువ షాపింగ్ ఏం కాదండి, కావాలి కాబట్టి తీసుకున్నాను అనమాట. ముందు నేను కొన్ని డ్రెస్సులు స్టిచ్చింగ్ చేయించాను, అవి చూపిస్తాను. ఆ తర్వాత ఏం షాపింగ్ చేశాను అనేది చూపిస్తాను. శారీని లాంగ్ ఫ్రాక్ అండి, అంటే సెమీ లాంగ్ అనమాట. మనకి లెగ్గిన్ కనిపించే విధంగా స్టిచ్చింగ్ చేయించుకున్నాను. అంటే మా ఊర్లో ఒక ప్రతిష్ట జరిగిందండి. మా రిలేటివ్స్ వచ్చేసి ఈ శారీ పెట్టారు నాకు. దాన్ని నేను ఇలా ఫ్రాక్ లాగా హ్యాండ్స్ వచ్చేసి ఇలా చేయించుకున్నానండి. నాకైతే చాలా నచ్చిందనమాట. వేసుకొని చూశాను, తర్వాత నేను వేసుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా మీకు వీడియో తీస్తాను. దీనికి లెగ్గిన్ చున్నీ తెచ్చుకున్నాను. ఇది కూడా శారీనేనండి. ఇది హ్యాండ్లూమ్ శారీ, అంటే నలిగిపోయింది. ఇది కూడా స్టిచ్చింగ్ చేయించాను. హ్యాండ్స్ వచ్చేసి ఇలా వెరైటీగా పెట్టారండి. చాలా అంటే చాలా బాగుంది. ఇది కూడా చాలా అంటే వేసుకుంటే చాలా బాగుంది. నేను అంటే ట్రయల్ వేస్తాం కదా, ఏమైనా లూజులు ఉందా అలా చూసుకున్నాను అనమాట. మనకి శ్రావణ మాసం కాబట్టి ఖచ్చితంగా అన్నీ కొత్తవే వేసుకుంటానండి. నేను చిన్నప్పటి నుంచి కూడా, మా అమ్మ కూడా అంతే, ప్రతి వీక్ నాకు కొత్తవే వేసేది. అలానే నేను ఇక్కడ కూడా అలవాటు ప్రకారమే వేసుకుంటున్నాను. కాకపోతే ప్రత్యేకించి నేనేం కొనలేదు, ఉన్న వాటినే వేసుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అలానే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా వచ్చింది చూడండి, బటర్ఫ్లై లాగా మధ్యలో బటన్స్ వచ్చి చాలా బాగుందండి. నేనైతే అసలు ఏమంటారు, ఫ్యాన్ అయిపోయాను అనమాట ఈ డ్రెస్కి. ఇది కూడా మన్నయ్య వాళ్ళు పెట్టారనమాట. ఇది శారీ, ఇది హ్యాండ్లూమ్ శారీ అండి. శారీగా ఉంచుకుంటే నేను ఎక్కువ కట్టను శారీసు, అందుకని చెప్పి నేను డ్రెస్ అయితే నేను వేసుకుంటాను కదా హ్యాపీగా అన్న ఉద్దేశంతో ఇలా స్టిచ్చింగ్ చేయించుకున్నానండి. దీనికి ప్యాంట్ దొరికింది కానీ చున్నీ ఇంకా దొరకలేదు. దానికోసం మళ్ళీ నేను షాపింగ్కి వెళ్ళాలి. ఇది సీక్రెట్ అండి, నేను తర్వాత చూపిస్తాను. ఇప్పుడు కాదు, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఏంటి ఫేస్ కనిపించకుండా వీడియోలు తీస్తుంది అనుకోవద్దండి. కొంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను ఎవరనేది మీకు తెలుస్తుంది. ఇది వచ్చేసి అమ్మవారికి నేను పెట్టుకోవడానికండి. తర్వాత నేను అది బ్లౌజ్ కుట్టించుకొని నేను కట్టుకుంటాను అనమాట. ఈ శారీ వచ్చేసి లక్కీ షాపింగ్ మాల్లో తీసుకున్నాను. ఇది టమోటా కలర్ అంటారు కదా, ఆ టైపు. కాకపోతే ఇలాంటిది నాకు శారీ ఉంది సేమ్ బ్లౌజ్ అన్న డౌట్ ఉంది.
అది క్లారిటీ ఇంకా రాలేదనమాట, ఎందుకంటే షాపింగ్ నుంచి రాగానే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి. సరే, ఉన్న ప్రాబ్లం లేదు, ఒకేసారి మనం ఏం కట్టుకోం కదా అన్న ఉద్దేశంతో తీసేసుకున్నాను. దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయండి. బేబీ పింక్ కూడా ఉంది. బేబీ పింక్ అంటే ఎప్పుడైనా దొరికిద్ది, పర్లేదు, ఇంకో టైప్ ఏమన్నా తీసుకుందాం అన్న ఉద్దేశంలో ఇలా తీసుకున్నాను. ఇంకో మోడల్ వచ్చేసి సేమ్ అనమాట, కాంట్రాస్ట్ వచ్చింది కదా ఇప్పుడు బ్లౌజ్, దాంట్లో రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. నాకు రన్నింగ్ బ్లౌజ్ కన్నా ఇది బాగా అనిపించింది అనమాట. ఇదంతా కట్ వర్క్ లాగా వచ్చింది. నేను ఇప్పతీయట్లేదండి, ఎందుకంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అమ్మవారికి పెట్టుకోవాలి కదా. నేను ఇప్పుడల్లా స్టిచ్చింగ్ కూడా చేయించను. అమ్మవారికి పెట్టుకున్న తర్వాత నేను ఇస్తాను. మ్యాక్సిమం అదేంటో తెలియట్లేదండి నాకు. ఎప్పుడు కాదు, మా మ్యారేజ్ అయినాక నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నప్పటి నుంచి కూడా ఈ శారీ అమ్మవారికి పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అమ్మవారు పూజ చేసుకునేటప్పుడే ఆ చీర కడుతున్నాను. కానీ బ్లౌజ్ ఒక 1 month 2 monthsలో కుట్టించేసుకుంటాను. ఈ మధ్యలో బర్త్డేలని, మ్యారేజ్ డేలని, పండగలని ఎన్ని వచ్చినా సరే ఆ చీర అయితే నా ఒంటి మీదకి ఎప్పటికీ రావట్లేదు. వరలక్ష్మి వ్రతానికే కుదురుతుంది. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం చీర మొన్న మా మరిది పెళ్ళి అయింది, అప్పుడు కూడా నేను కట్టుకోలేదు. ఎందుకా అని ఆలోచిస్తాను. ఎవ్రీ ఇయర్ ఇదే జరుగుతుంది. పోనీ అమ్మవారు ఆ రోజే కట్టుకోవాలని నన్ను అలా ఆశీర్వదించారేమో. నాకైతే బాగా నచ్చింది ఇది. ఇది చెప్పాను కదా, లెగ్గిన్స్ తీసుకున్నాను, ఒకటి చున్నీ తీసుకున్నాను. ఇది ఒకరికి గిఫ్ట్ పర్పస్ తీసుకున్నానండి. ఈ శారీ వచ్చేసి బాగుందా, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చింది. ఇంకా బ్లౌజ్ పీసెస్ అండి, అవి చూసేది ఏముంది అనుకుంటే కనుక మంచివే తీసుకున్నాను. శ్రావణ మాసంలో పెడతాం కదా, ఇంకెవరైనా మా హౌస్కి వస్తే, ఫస్ట్ టైం వస్తే ఖచ్చితంగా వాళ్ళకి కూడా నేను బ్లౌజ్ పీస్ అనేది పెడతాను ఉంటే, అందుకని తీసుకున్నాను. ఎక్కువే తీసుకున్నాను. ఇవన్నమాట. ఆ తర్వాత హ్యాండ్లూమ్ డ్రెస్ అని చెప్పాను కదండి, దానికి లెగ్గిన్ అనమాట. సిల్వర్ కలరు తీసుకున్నాను. ఇది కొంచెం మెరుస్తూ ఉంటుంది అనమాట ఈ లెగ్గిన్ అనేది. మామూలుగా గో కలర్స్కి వెళ్దాం అనుకున్నాను, కానీ మళ్ళీ వెళ్ళడానికి నాకు టైం ఉండదండి, అందుకని చెప్పి తీసేసుకున్నాను. బాగుంది చూడటానికైతే, వేసుకున్నాక చూడాలి ఎలా ఉండిద్ది అనేది. ఇంకా అంతేనండి. బిల్ వచ్చేసి 4030 రూపాయలు అయ్యింది. తక్కువే చేశాను కదా షాపింగ్. నేను అంతేనండి, చూసి తక్కువ చేస్తాను అనమాట షాపింగ్ అనేది. ఈ శారీ వచ్చేసి 1100 పడిందండి. లెగ్గిన్ 750, ఒకటి 2 లెగ్గిన్స్ వచ్చేసి 700 అయింది. చున్నీ ఎంత తక్కువేనండి, 50 రూపాయలు అనుకుంటా, అంతే 50 రూపాయలు. ఈ శారీ గిఫ్ట్ పర్పస్ కదా, చెప్పకూడదు. అలానే బ్లౌజ్ పీసెస్ కూడా ఇవి తీసుకున్నానండి. బాగున్నాయా? ఇవి తీసుకున్నానండి. ఎలా ఉన్నాయి, నా చీర బాగుందా, గిఫ్ట్ పర్పస్ తీసుకున్న శారీ కూడా ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీడియో తీస్తాను కదా వరలక్ష్మి వ్రతానికి కూడా, అప్పుడు చూద్దురు ఎలా చేసుకున్నాను పూజ ఏంటి అనేది. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏమన్నా మిస్టేక్స్ ఉన్నా, అంటే ఇప్పుడే కదండి నేను స్టార్ట్ చేసింది, ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి, నేను వాటిని సరిదిద్దుకుంటాను. నా ఫేస్ అనేది కూడా త్వరలోనే నేను రివీల్ చేస్తాను. ఇంకా లక్కీ షాపింగ్ మాల్లో చాలా బాగుందండి. ఎవరైనా విజయవాడలో ఉండే వాళ్ళైతే కనుక విజిట్ చేయండి.
అన్నీ అన్నమాట. అంటే తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేట్ దాకా అందరికీ ఇష్టపడేటట్టు చాలా ఉన్నాయండి. చాలా వెరైటీస్ ఉన్నాయి. కాకపోతే నేను తక్కువలో తీసుకుందాం అనుకున్నాను కాబట్టి ఇది తీసుకున్నాను. ఇంకా 500, 300 అట్లా కూడా చాలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ అనేవి ఉన్నాయండి. మెటీరియల్స్ కావచ్చు, టాప్స్ కావచ్చు, అన్నీ ఉన్నాయండి. నేను కొన్ని ఐటమ్స్ మర్చిపోయాను ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే నాకు గుర్తొచ్చింది. ఇంకా అవి ఎప్పుడవుతుంది అనేది తర్వాత చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఫర్దర్ నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.